నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దోళ్ళు పెట్టారా మనందరం కూడా ఆయన మాటలు వినటం మనకు చాలా గొప్ప దీవెన. ఈ చివరి దినాల్లో ఉన్న మనము మన జీవితాలకు అత్యంత అవసరమైనది ఏదో అది మనం తెలుసుకోవాలి. అత్యంత అవసరమైనది ఏంటమ్మా? అత్యంత అవసరమైనది ఏం చెప్పండి? బంగారమా, డబ్బులా, ఇల్లా, లేకపోతే ఇంకేదైనా ఆస్తి పాస్తులు అంటే కాదు. లూకా సువార్తలో 22వ అధ్యాయము 39 చదువుకుందాం. చదువు. తర్వాత ఆయన బయలుదేరి తన వాటకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పారు. 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పారు. దేవుడు పెట్టారా? ఈ చివరి దినాల్లో మనకు అత్యంత అవసరమైనది దేవుని సన్నిధి. ఈ చివరి దినాల్లో మనకు అత్యంత అవసరమైనది దేవుని సన్నిధి. ఒకసారి మనగా ప్రశ్నించుకోవాలి, అసలు నా జీవితంలో శోధన ఎందుకు వస్తుంది? అసలు నా జీవితంలో శోధన ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా మనకు జవాబు దొరికింది. వాక్యానుసారంగా పరిశీలించుకుంటే శోధన లేని మనిషి ఎవరు కూడా లేరు. అయితే శోధన రావడానికి గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. శోధన అనేది అసలు మన జీవితంలో, మన కుటుంబంలోకి ఎందుకు వస్తుంది? అన్నీ ఉన్నాయి. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ధాన్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చేతిలో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఎందుకు శోధన వస్తుంది? ఎందుకు శోధనలు మన ఇంటిలో పనిచేస్తూ ఉన్నాయి అని మనం పరిశీలన తీసుకుంటే అందులో ఒకటి ప్రధానమైన కారణం ప్రార్థన చేయకపోవడమే. ప్రార్థన లేకపోవడమే ప్రధాన కారణం. యేసు ప్రభువు తన శిష్యులతో ఏం చెప్తున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు. మీరు శోధనలో ఎందుకు ప్రవేశిస్తున్నారంట? శోధనలో ఎందుకు ప్రవేశిస్తున్నారు? ప్రార్థన లేకపోవటమే, ప్రార్థన చేయకపోవటమే ప్రధాన కారణం. ఉన్న కారణాలలో ముఖ్యమైన కారణం ఇదే, కుటుంబంలో ప్రార్థన లేకపోవడం. శోధించబడుతున్నావు. ఎందుకు నువ్వు శోధనలో ప్రవేశిస్తా ఉన్నావు అంటే ప్రార్థన లేకపోవటమే. యేసు ప్రభువు తన శిష్యులతో అంటూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. 46వ వచనం మనం చూస్తున్నాం. శోధన ఎందుకు వస్తుంది అంటే 46వ వచనంలో మీరెందుకు నిద్రించుచున్నారు అంటే చేయాల్సిన పని చేయట్లా. ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు? ప్రార్థన చేయట్లేదు, నిద్రిస్తున్నారు. అందుకే శోధన. ప్రార్థన చేయట్లేదు, నిద్రిస్తున్నారు. చేయాల్సిన పని చేస్తే శోధన రాదు. చేయవలసిన పని చేయకపోవడం వల్లే, అవసరం లేని పని ఎక్కువగా చేయటం వల్ల శోధన వస్తుంది. అవసరం లేని పని ఏది ఎక్కువగా? నిద్ర. నిద్రకి కొన్నిసార్లు మనం కరువు వస్తుంది కదా, నిద్ర కరువాల్సిందని అంటారు. అవకాశం దొరికితే నిద్ర. అందుకే శోధన. మనలో ఉన్నటువంటి లోపాలు మనము ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. పడిపోవటానికి గల కారణం ఏంటి? శోధనలో పడటానికి గల కారణం ఏంటి? మనం పరిశీలన చేసుకోవడం చాలా అవసరము, చాలా మంచిది కూడా. యేసు ప్రభువు చిన్న పిల్లలు చెప్పినట్టు చెప్తున్నాడు. ఎవరికి? తన శిష్యులకే.
అసలు స్టార్టింగ్లోనే యేసు ప్రభు వారు తన సువార్త ఆరంభంలోనే తన ఎంతో ఉన్న శిష్యులకు ఏం చెప్పాడు? మీరు ప్రార్థన చేయండి. ప్రభు, ప్రార్థన చేయడం మాకు రాదయ్యా, ఎలా ప్రార్థన చేయాలి అని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి, పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. ముగింపు వచ్చేసరికి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. ముగింపు ప్రార్థన వచ్చేసరికి మరలా అక్కడ శోధన గురించి చెప్తా ఉన్నాడు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించేయ అని మీరు అడగండి. పరలోకమందున మా తండ్రి అని మీరు ఏదైతే సంబోధిస్తున్నారో ఆ నామము, పరిశుద్ధ నామము, బలమైన దుర్గము. ఆ నామము ఎవరికైతే తోడుగా ఉంటుందో వారు తండ్రిలో అవుతారు. ప్రార్థన చేయడము అది మన జీవితంలో ముఖ్యమైన అవసరం. అది ఆ అవసరతను నువ్వు తీర్చుకోకపోతే ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా సరే నీ జీవితానికి కావలసిన మనశ్శాంతి నీకు కరిగిపోతుంది. అది లేకపోతే నీ జీవితానికి మనశ్శాంతి కలిగింది. దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే దూరం అవుతున్నావో గూడు విడిచిన పక్షితో నువ్వు సమానం. ఇంటిని విడిచిన పక్షితో సమానం. ఎప్పుడు? నువ్వు ప్రార్థన దూరమైనప్పుడు, నువ్వు ప్రార్థన సరిగా చేయనప్పుడు. యేసు ప్రభువు చిన్న బిడ్డలో చెప్తాడు. మరలా ఆయన చనిపోయే టైంలో కూడా ప్రారంభంలో చెప్పాడు ప్రార్థన గురించి. మరలా ఇంకొద్ది నిమిషాల్లో సైనికులు వచ్చి పట్టుకోబోతున్నారు అనే కొద్ది నిమిషాలకు ముందు మరలా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారంట? నిద్రపోతున్నారు. ఇదే మన జీవితంలో ఇది మనం చేసే పొరపాటు కూడా. ఆనాడు వాళ్ళు చేశారు పొరపాటు, అదే పొరపాటు ఈరోజు మనం కూడా చేస్తాం. ఏదో తలుసుకుంటున్నాం అంటే దేవానికి స్తోత్రం అయ్యా, మమ్మల్ని మా కుటుంబాలు ఎప్పుడైతే చల్లగా చూడయ్యా అనేసి ఏదో మనం తలుచుకుంటున్నాం. కానీ నిజంగా మనము ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలను కుమ్మరించట్లేదు. పెద్దోళ్ళు పెట్టారా మనం పరిశీలన చేసుకోవాలి. ఇవి దుర్దినాలని, అంత్యకాల దినాల్లో మనం ఉన్నామని, రోజులు మంచివి కదని మనకు వినబడుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ దుర్దినాలలో జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటాడు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఉన్నంత మటుకు నువ్వు దేవునితో గడపడం నేర్చుకో. అప్పుడు నీ జీవితంలో శోధన రాదు. హల్లెలూయా. నువ్వు మనిషి వైపు చూడదు, కేవలం దేవుని వైపు మాత్రమే చూడు. అప్పుడు నీ జీవితంలోకి రమ్మన్నగానే శోధన రాదు. యేసు ప్రభువు చెప్పేది ఒకటి, వారు చేసేది ఒకటి. మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు, కానీ వీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు వారిని ప్రశ్నిస్తున్నారు, ఏమని? మీరు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు ఎందుకు నిద్రించుతున్నారు? ఈరోజు అదే ప్రశ్న మనకు కూడా. అనేక సందర్భాల్లో మనము ప్రార్థన చేయవలసిన సమయంలో మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం. దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రం కూడా మనకు మేలు కాదు. అది ఎంత మాత్రం కూడా మనకు అది దేవుని కాదు. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయి. ఒక టైం పెట్టుకో. సరే, అన్ని సమయాల్లో నీకు కుదరదు, ఖచ్చితంగా ఒక టైం పెట్టుకో. దుష్టుడు వచ్చి నీ సమయంలో దొంగిలిస్తున్నాడు, అది నీకు జ్ఞానం రావట్లా, నువ్వు తెలుసుకోవట్లా. దుష్టుడు వచ్చి దేవుడు ఇచ్చిన నీకు విలువైన సమయంలో దొంగిలించుకుని పోతున్నాడు. దేవుడితో గడపవలసిన సమయంలో దేవుడితో గడపట్ల, లోకంలో గడుపుతూ ఉన్నావు. అందుకే శోధన. ఎందుకు శోధన? ఎందుకు అశాంతి? ఎందుకు అలసడి? ఎందుకు గజిబిజి? ఎందుకు గలిబిలి? ప్రార్థన లేకపోవటమే. మరి ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. నిద్ర నీ నిద్రే కాదు, ఆత్మలో కూడా నిద్రపోతున్నావు. ఒక వ్యవసాయదారుడు పొలంలోకి వెళ్ళి విత్తనాలు విత్తాడు. ఏం చేశాడు? నిద్రపోయాడట. విత్తనాలు విత్తిన తర్వాత నిద్రపోయాడట. గోధుమలు చల్లాడు, నిద్రపోయాడు. నిద్రపోతున్న సమయంలో శత్రువు వచ్చి ఆ విత్తనాల మధ్యలో గురుగులు చెల్లిపోయాడు. అంతే. ఇక అతనికి కావలసిన పంట, రావలసిన పంట అతనికి దక్కలేదు, దొరకదు, అది కనబడదు. ఎందుకంటే మెలకుగా ఉండవలసిన సమయంలో నువ్వు మెలకుగా లేవు. అంత నష్టపోయిన తర్వాత అప్పుడు వస్తుంది నీకు మెలకువ. అంత కోల్పోయాక అప్పుడు వస్తుంది నీకు మెలకువ. అంత దూరం అయిపోయాక అప్పుడు వస్తుంది నీకు మెలకువ. అంత ముందు వరకు ఏమనుకున్నావు? నేను చాలా తెలివైన,
నేను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నావు, చాలా జ్ఞానవంతుడు అనుకున్నావు, కానీ అంతా మిస్ అయ్యే వరకు కూడా నీకు మెలకు రావట్లా. బిడ్డలు, నీ ఆత్మలో నువ్వు మెలకు కలిగి ఉన్నావా? అపోస్తలుడు పౌలు అంటాడు, నా ఆత్మతో ప్రార్థన చేస్తాడు, మనసుతో ప్రార్థన చేస్తాం. అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా మన ఆత్మ దేవునితో బంధం కలిగి ఉండాలి. మన ఆత్మ దేవునికి సమీపంగా ఉండాలి. ప్రార్థించే ఆత్మగా, ప్రార్థించే మనిషిగా మనం ఉండాలి. మనం చేసే పనులు సక్సెస్ అవ్వాలని మనం మనసులో అనుకుంటాం అంతే. గంట ప్రార్థన చేయం. మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలనుకుంటాం, కానీ మనసులో ఇచ్చిన ప్రార్థన అంతే. కానీ నిజంగా నీ హృదయంను నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని కుమ్మరించు. నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన వాటికంటే కూడా ఎక్కువగా నా దేవుడికి ఇస్తాడు. నువ్వు పొందుకుందువు గాక. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయి, మోకాలు వంచు. కొన్నిసార్లు మనకి మోకాలు ఎందుకో మోకాలు ఎందుకు? నువ్వేనా ముసలోడురా? నేను ముసలం ఏమైనా? మరి ఎందుకు? ఏదైతే అడ్డుపడుతూ ఉందో ఆ ఈగో దాన్ని తీసేసుకో. ఎప్పుడో గుర్తుపెట్టుకో, నేను సరిగా ప్రార్థన చేయకపోవటం వల్లే నేను చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వట్లేదేమో అనుకో, అంతే. గుచ్చుకుందును గాక. ఆమె అందరినీ బాగా పొడుచుకుందును గాక. మన అవసరం అది ఏది? ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితము నిండుకుండగా ఉంటుంది, నీ ఆత్మ నిండుకుండగా ఉంటుంది. దేవా నువ్వు నాకు ఉన్నావు చాలు, అది ధైర్యం. ఒక భక్తులు ప్రార్థన చేసిన ఆకాశం ఉందని నువ్వు తప్ప నాకు ఎవరు లేదయ్యా. అంత సమీపంగా ఉన్నాడు ఆ భక్తుడు, దేవునికి అంత సమీపిస్తునిగా ఉన్నాడు. ఈరోజు నీవు ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరీక్షించుకో. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎన్నోసార్లు ఈ సంఘంలో ఇదే వినపడతా ఉంది, ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకో. నువ్వు విన్న తర్వాత కూడా విన్న వాక్య ప్రకారంగా నువ్వు అనుసరించకపోతే దేవునికి ఏం నష్టం లేదు. దేవుని బిడ్డలారా, మనకేం నష్టం? నువ్వు ప్రార్థన చేయిస్తే నీకే లాభము, నువ్వు ప్రార్థన చేయకపోతే నీకే నష్టము. ప్రార్థన చేస్తే దేవునికి ఏమి లాభం లేదు, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవునికి ఏమి నష్టం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నీకే లాభం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయవలసిన సమయంలో ఖచ్చితంగా మోకాళ్ళు వంచి ప్రార్థన చేయి. మోకాలు వంచో. ఒక భక్తుడు అంటాడు, నీ మోకాలు భూమిని తాకితే నీ ప్రార్థన దేవుని సన్నిధిని తాకిందట. మరి ఒక భక్తుడు అంటాడు, నీ మోకాళ్ళు వచ్చినప్పుడు నీ మోకాళ్ళు కాయలు కాస్తే, నీ మోకాళ్ళు నలిగితే నీ ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది అంటాడు. వినడానికి బాగున్నాయి కదవి, కానీ మనం చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రార్థన చేయి. దేవుని వాక్యం ఏముంటుంది? దివారాత్రములు ధ్యానించు. నువ్వు చేసేదంతా ఎవరిదట? సఫలమైంది. ఏంటన్నా ఏది చేసినా, ఇందులో ఏది పెట్టినా ఒక్క పని కూడా ముడిపడలేదు, ఒక్క పని కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఈ నెగిటివ్ మాటలు నీ నోట దూరం అయిపోను గాక. ఎప్పుడు దూరం అవుతాయి? ప్రార్థన చేయి, ధ్యానించు. దేవునితో నువ్వు ఒక బంధాన్ని పెరవేసుకోవాలి, దేవునితో నువ్వు పెరవేసుకొని పోవాలి. ఒక పాట పాడుతున్నాను, నా జీవిత నిజేనా? దేవుడు మీ జీవితంలో భాగస్వామేనా? నిజంగా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో భాగస్వామి ఉన్నాడా? ఏ రోజున మీ ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు, దేవా ఈ రోజు మా ఇంట్లో నువ్వు ఉండాలి అని దేవుడు ఎప్పుడైనా ప్రేమతో ఆహ్వానించావా? సైతాన్ని ఆహ్వానించుకొని వస్తాడు తెలుసా, కానీ నీ దేవుడు నువ్వు పిలిస్తేనే వస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? మార్కు సువార్తలో ఇక్కడ ఇదే సందర్భాన్ని యేసు ప్రభువు వారు మాట్లాడుతూ మనం చూస్తా ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఎందుకు నువ్వు ప్రార్థన చేయకపోతున్నావు? 37-38 వచనాలు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు
చూడండి, రెండవసారి అట్లా మూడవసారి కూడా వచ్చైనా మీరు ఇంకా నిద్రపోతున్నారా? మీరు ఎందుకు నిద్రించుచున్నారు? నువ్వు నిద్రించుచున్నావా అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. అడుగుతున్నాడు, ఇంకా నిద్రపోతున్నావా అంటే ఇంకా నువ్వు మొత్తం వదిలిపెట్టలా. నిద్రపోయేవాడికి ఏం జరిగినా ఏం తెలియదు, నష్టం తప్ప లాభం ఉండదు. ఎవరు పెట్టారా? నష్టం తప్ప లాభం ఉండదు. నువ్వు నిద్రించుచున్నావు, ఒక్క గడి అయినను, నీవు ఒక గడి అంటే ఒక గంట అనుకో, ఒక గంట నువ్వు నీ ఇంట్లో ప్రార్థన చేయగలవా మెలకుగా ఉండి? అరే ఓ మీటింగ్స్ పెట్టుకొని మనం మాట్లాడుతున్న టైం తెలియదు కదా. ఎప్పటికీ మీటింగ్స్ పెట్టుకున్నాం అనుకో, మనం అసలు టైం తెలిసిదా? మన సమావేశాలు మనకు ఉంటాయి, టైం తెలియదు. కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రం ప్రార్థన చేసేటప్పుడు టైం చూసుకోవడం. అందుకే నీ జీవితంలో శోధన. 10 నిమిషాలు వాచి చూసుకోవడం. మరి సభలో సమావేశాలు పెట్టినప్పుడు కదా, ఎప్పుడు వాచి చూస్తున్నావా? అప్పుడు చూసుకో, అప్పుడు మనకు టైమే తెలియదు. అప్పుడు టైం 10 పద ఇంటికి వెళ్ళిపోదాం, పద భోజనం టైం కూడా వెళ్ళిపోతుంది. మా ఇంటికాడ మా ఆవిడ తెలిసి వస్తుంది, అంతవరకు తెలియదు నీకు. అంటే సభలో సమావేశాలు పెట్టినప్పుడు నీకు టైం తెలియట్లా, ప్రార్థన చేసేప్పుడు మాత్రం నీకు వాచి కావాలా? దేవుని పెట్టారా? అందుకే మన జీవితంలో శోధన వస్తుందేమో, మన కుటుంబంలో శోధన పనిచేస్తామనేమో, దుష్టుడు ఆ విధంగా శోధిస్తున్నాడేమో. దేవుడు నీకు ఇచ్చిన సమయమును నువ్వు వినియోగించుకోకుండా దుష్టుడు వచ్చి ఆ సమయాన్ని దొంగిలిస్తున్నాడేమో. ఎందుకు నువ్వు గ్రహించట్లేదు? ఒక్క గడి అయినను, రోజుకి 8 గంటలమ్మా, 8 గంటలు నిద్రపోతామని చెప్పండి, నిజం చెప్పండి. 8 గంటలు నిద్రపోతాం, 8 గంటలు పని చేస్తాం, 8 గంటల సభలో సమావేశాలు, 8 గంటలు టీవీ చూస్తాం. అరే ప్రతిదానికి సమయం ఉంది, కానీ ఒక్క గడియకు కూడా మనము ప్రార్థన చేసుకుందాం అన్న కనీసం ఇంకిత జ్ఞానము బుద్ధి మనకు రావట్లా. అందుకే శోధనలో ప్రార్థన చేయడానికి ఎట్లా వస్తున్న శోధనలో ప్రార్థన చేసే వాళ్ళు కూడా అట్లాగే వస్తున్నాయి. ఇది ఒక దౌర్భాగ్యం అనుకోవాలి. నామకార్థ క్రైస్తవుడు కాదు, మండుచున్న క్రైస్తవుడుగా ఉండుగాక. ఆమె మోషే ఏం తిన్నాడమ్మ? ముఖం ప్రకాశించింది. ఏమి తింటే ముఖం ప్రకాశిస్తూ ఉంది? బ్యూటీ పార్లర్కి వెళ్ళాడేమన్నా, ఏమైనా మేకప్ వేసాడా? ఏం లేదు. మరి ఎందుకు ముఖం ప్రకాశించింది? దేవుడితో గడిపాడు. హల్లెలూయా, దేవుడితో గడిపాడు. ఒక రోజు అయిపోయింది, టైం మర్చిపోయాడు. 2 రోజులు అయిపోయింది, టైం మర్చిపోయాడు. కింద ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? మోషే పైకి వెళ్ళాడు, పైకి పోయిండేమో అనుకుంటున్నారు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, దేవుడు సాక్ష్యం ఇచ్చేదేమని, నేను మనుషులతో మాట్లాడినట్లు ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడుతున్నాను అంటాడు. అసలు ఎంత భాగ్యం అది! ఎవరికన్నా ఆ భాగ్యం చెప్పండి? ఎవరైనా కోరుకుంటారు ఆ భాగ్యం? ఏం కావాలి నీ కోరిక చెప్పమంటే ఏమంటాం మనం? మంచి బిల్డింగ్ కావాలి, లేదా మంచి ప్లాట్ కావాలి, ఇంకా మన లైఫ్ ఇంకా దేదీప్యమానంగా మెరిసిపోతుంది, జిగ్గులు అంటూ ఉండాలి. ఇట్లాంటివి కోరుకుంటారు. కానీ అయ్యా నాకు నీ సన్నిధి కావాలి, నీతో మాట్లాడాలి. దేవుడు అంటాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడా అంటాడు. ఎప్పుడైనా నీకు అటువంటి ఆశ ఉందా? నీకు దేవుడితో గడపాలి, ఆ విధంగా దేవుడి స్వరం వినాలి, దేవుడితో మాట్లాడాలి. అటువంటి ఆశ నుండి దేవుడు నీ హృదయవాసి తీరుస్తాడు. ఆశ గల ప్రాణమును మేలుతో తృప్తిపరిచేవాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు. నమ్మకం ఉందా మనకి? ఉన్నాడు. ఏదో అలా ఉన్నాడు కాబట్టి అలా అనుకుంటున్నాం అంతే, అలా కాదు. రుచి చూచి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా. హల్లెలూయా. అయితే ఒకటి, నీ జీవితంలో ప్రార్థన చేయడానికి సహకరించట్లేదంట. ఏదని చూడండి, 30వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మార్కు సువార్త 14:38. మెలకువగా వంటి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని. చాలు, పేతురుతో చెప్పి ఆత్మసిద్ధమే గాని శరీరము. కొన్నిసార్లు మాట ఎందో, ఏది శరీరం
శరీరం మాట విందో. నీ శరీరం నీ మాట వినకపోతే ఎట్లా చెప్పు? నీ శరీరం, నీ ఒళ్ళు నీ మాట వినకపోతే ఎట్లా చెప్పు? నీవు నీ శరీరాన్ని, నీ మనసును కంట్రోల్ చేసుకోలేకపోతే, దాన్ని వంచలేకపోతే, దాన్ని మెడలు వంచలేకపోతే నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలువే. నేను చాలా బలవంతుడు అనుకోవద్దు ఎప్పుడు కూడా. 100 కేజీలు బస్తాలు అయిపోయి నేను చాలా బలవంతుడు ఎప్పుడు అనుకోవద్దు. లేకపోతే నేను ఇంత బందేసి కాబట్టి నేను చాలా బలవంతుడు అనుకోవద్దు. నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడే నువ్వు బలవంతుడి. హల్లెలూయా. ప్రార్థనలో ఉంచు. శరీరము బలహీనము. నువ్వు ఆత్మ మాట వింటున్నావా లేకపోతే శరీరం మాట వింటున్నావా అని ఆలోచన చేస్తే ఎక్కువ మంది చెప్పండి, ఏ మాట వింటున్నారు? శరీరం మాట. కాసేపు పడుకుందాం, లేచాక బాగా ప్రార్థన చేద్దాం. ఎప్పుడు లెగుస్తాం? తెల్లారి 7 8 అదే ఈరోజు నేను కొంతమంది ఫోన్లు వేశాను కదా, అందరూ చేశాను. అసలు అందరికి ఫోన్లు వేశాను. కొంతమంది నిద్ర కూడా ఏడాది తెలుసా? ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి అనే మనసుంటే ఖచ్చితంగా ఆ టయానికి నువ్వు అన్ని పనులు కుదుర్చుకుంటావు. నువ్వు లేచి రేయి మొదటి జామున, ఎప్పుడట రేయి మొదటి జామున, ఎప్పుడు మనకు నిజం చెప్పడమా? మనకి రేయి మొదటి ఎప్పుడు? 3 గంటలకా 7 గంటలకమ్మా? నిజం చెప్పండి. 3 గంటలకా 6 గంటలకా 4 గంటలకా 8 గంటలకా? నిజం చెప్పండి. రేయి మొదటి ఎప్పుడు? మనం ఎప్పుడు లేకపోతే అప్పుడే రేయి మొదటి. హల్లెలూయా. అసలు మన దగ్గర ఉన్న టాలెంట్ మామూలు టాలెంటా? దేవుడు చూసి ఎంత నవ్వుకుంటాడు కదా మన టాలెంట్ని చూసి, ఎంత మెచ్చుకుంటాడు. లేదు దేవుని పెట్టారా, ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి అనే మనసు అంటే నువ్వు చేస్తావు. ఆ మనసు లేకపోతే నువ్వు చేయలేవు. ఆ మనసు లేకపోతే నువ్వు మోకాలు వంచలేవు. ఆ మనసు లేకపోతే నీ శరీరం నువ్వు వంచలేవు. ప్రార్థన చేయాలి అనే మనసు నీకు ఉంటే చాలు, ఏదైనా చేస్తావు. హల్లెలూయా. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎందుకు శోధన వస్తున్నాయి? ఎందుకు శోధన వస్తుంది? అరే యేసు ప్రభువు ఒకసారి చెప్పాడు, లేచాడు, మళ్ళీ ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడు. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో 35వ వచనం. కొంత దూరం సాగిపోయి యేసు ప్రభువు తన శిష్యులు చెప్పి మరలా కొంత దూరం లోపలికి వెళ్ళి ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమని? సాధ్యమైతే అయ్యా ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం, మళ్ళీ వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ప్రార్థన చేస్తున్నారు కదా, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభువుకి వచ్చే శ్రమలో దూరం పోవాలి ప్రార్థన చేస్తున్నారు, పట్టుదలతో రోషంతో ప్రార్థన చేస్తున్నారు అని అనుకున్నాడు యేసు ప్రభువు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఏముంది, శాఖ ఏముంది? ఇప్పుడు తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదు అంటారు కదా, తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదు అంటారు. యేసు ప్రభువునేమో మా ప్రాణము రక్తము చెమట బిందువులుగా మారి ఆయన దుఃఖాక్రాంతుడుగా ఉండి ప్రార్థన చేస్తా ఉంటే అసలు ఏ మాత్రం కూడా దిగులు చింతలేదు. నిద్రపోతున్నారంట. తిరిగి వచ్చాడు, నిద్రపోతున్నారు. మళ్ళీ చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. తిరిగి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకో, నీరు లేని చిట్టు, ప్రార్థన లేని జీవితం ఒకటే. చెట్టు ఎంత పెద్దదైనా సరే ఆ వేరు దగ్గర నీరు లేకపోతే ఆ చెట్టు ఏమైంది? నువ్వెంత సింగర్ కావచ్చు, ఎంత చక్కగా వాయించు వాయించవచ్చు, చక్కగా బైబిల్ చదవచ్చు, వినొచ్చు ఏమో, కానీ ప్రార్థన లేకపోతే నువ్వు ఫలించాలంటే ప్రార్థన అవసరం. ఒక భక్తుడు అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేశాడు? నువ్వు నన్ను దీవించితే కానీ ఎట్లా చేసాడు ప్రార్థన? పెరుగులాడాడు. మనం విన్నాం, అసలు వింటానికి ఎంత బాగుందో, చేస్తే ఇంకెంత బాగుంటుందో. హల్లెలూయా. వినటం మట్టుకు వింటే కాదు, కానీ విన్న వాక్య ప్రకారం అనుసరించి నువ్వు నడిచినప్పుడే అది నీకు ప్రయోజనం. తిరిగి వచ్చేసరికి మళ్ళా
చూడండి 40వ వచనం. ఎన్నోసారంట? చూడండి, ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి మనసు కరగదు, మాట వినరు, లోపడరు. చదువు. మార్కు సువార్త 14వ అధ్యాయం. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. అసలు నిద్రకి ఎంత కరువాసిపోయారు బాబు. అదే కొందరు ముఖాలు ఎప్పుడు చూసినా వాళ్ళ ముఖాల్లో వారి కన్నుల మీద ఏం కనబడుతుంది? కరువాసిపోయారు. ఏం దేనికోసం? నిద్ర. నిద్ర. వారి కన్నులు ఎలా ఉన్నాయా? భారం అయిపోయాయి. వారి కన్నులు భారముగా ఉండెను. నిద్రే కరువాసిపోవడం ఉండదే. గురించి నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా, సడన్గా ఎప్పుడు వచ్చినా చెప్పకుండా ఎప్పుడు వచ్చినా సరే, మీ ఇంటికి కూడా, సునీత మీ ఇంటికి కూడా ఎప్పుడు వచ్చినా సరే ఏం చేయాలి? బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, కనబడాలి. అప్పుడు నా జీవితం దాన్ని అదే. నేను ఎప్పుడు వచ్చినా కొంతమంది కన్నులు భారంగా ఉన్నది కనబడతారు. అరే అలసిపోయి ప్రార్థన చేసి అలసిపోయినట్టు ఉంటారు. వీళ్ళు ఎంత ప్రార్థన చేసి అలసిపోయారు అనుకుంటా. ఎప్పుడైనా అలసిపోయేంతగా ప్రార్థన చేసేవారు నీ బతుకులో? చెప్పండి. ఎప్పుడైనా అలసిపోయేంతగా ప్రార్థన చేశారు నీ జీవితంలో? అలసిపోయేంతగా పని చేస్తాం, ఇంకో అలసిపోయేంతగా శ్రమ పడతాం, అలసిపోయేంతగా కానీ అలసిపోయేంతగా మాత్రం ప్రార్థన చేయాలి. దేవానికి స్తోత్రం. నాకు మాత్రం మా ఇంటి చుట్టూ దూతలు కాపలా కాయాలయ్యా. ఏ దూతలు అంట? నీకేదో దూతలు కాపలా కాయాలా? నీ లెవెల్ ఏంటి అంటావు, అంతే అంటావు. కానీ నిజంగా అలసిపోయేందుకు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయట్లా. నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్, నీకు దూతలు కావాలా? నువ్వు ప్రార్థన చేయడానికి అంటే నువ్వు ప్రార్థన చేయకపోతే నీ దూతలు కాపలా ఉండాలా? ముచ్చుకున్నాను కాక సౌండ్ లేదండి. స్తుతి చేసి నీ పడనా, స్తోత్ర గీతము భజించి పాడు. స్తుతి చేసి నీ పడనా, స్తోత్ర గీతము. హల్లెలూయా. ఎలా దీవులు కావాలి? ఆకాశపు వాక్యం నిలిపి కుమ్మరించాలంట. నువ్వు ప్రార్థన చెయ్యవు, కానీ ఏం కావాలి? పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. నువ్వు ప్రార్థన చెయ్యవు. దేవుని బిడ్డలారా, ఆ కన్నులు భారంగా ఉన్నాయంట. వారి కన్నులు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా అలసిపోయేంతగా ఆసక్తి కలిగి ప్రార్థన చేసావా? ఎటువంటి ప్రార్థన చేయాలంట? ఆసక్తి కలిగి అశ్రద్ధగా కాదు. పెద్దోళ్ళు బిడ్డలు కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటారు. కాబట్టి వారు పొందుకోవలసిన దీవెనలు వారు పొందుకోలేకపోతారు. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా భయం ఉండాలి. దేవుడు ఉన్నాడు నా ముందు, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆసక్తి ఉండాలి. అపోస్తల కార్యంలో 12వ అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఏముంది అంటే సంఘం ఎలా ప్రార్థించిందట? అత్యాసక్తి కలిగి ప్రార్థించింది. కాబట్టి దేవుడు అంతకంతగా స్పందించాడు. వారు అడిగింది ఏదైతే ఉందో, ఎవరి కోసమైతే ప్రార్థన చేశాడో ఆ వ్యక్తిని దేవుడు వారి ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. హల్లెలూయా. అత్యాసక్తితో ప్రార్థన చేయి. అనాసక్తిగానో అనాలోచనగానో చేసుకుందాం అదో అటువంటి నిర్లక్ష్యం, బద్ధకం ఉండకూడదు. చాలాసార్లు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాయి. ఎవరమ్మా దరిద్రుడు? దరిద్రుడు ఎవరో? డబ్బులుడు కాదు. దరిద్రుడు ఎవరో? ప్రార్థన చేయనుడే దరిద్రుడు. నెలకి 20,000 తెచ్చుకో, 10,000 తెచ్చుకో, 30,000 తెచ్చుకో, 40,000 తెచ్చుకో, నువ్వు ప్రార్థన చేయకపోతే దరిద్రుడివే. గుచ్చుకుందును కాక. ఇక నుంచి అయినా సరే నువ్వు ధనవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయి. నువ్వు లాజరును చూడండి, చాలా పేదవాడు. దేవుడు ఆయన చూసేసాడా? చూసిపోయినా నెమ్మదిని ఇచ్చాడు. అంటే లాజరు హృదయము దేవుడికి ఎంత సమీపస్థంగా ఉంది చూడండి.
ఈరోజు నీకు పుట్టిన దేవుడు సమీపంగా ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ విధంగా? వినటం మటు కాదు, ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్ట్ అంటే ఫిట్నెస్ ఉండడానికి ఎక్సర్సైజ్ బాడీ ఫిట్ గా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మ ఫిట్ గా ఉంటుంది. ప్రార్థన చేయి. కొంతమంది అనుకుంటున్నారు, ఇప్పుడు వదిలితే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇంటికాడ ఎదురు చూస్తాను ఈ పనులు. హల్లెలూయా. ఇది పని చేస్తుంటాయి కదా. కానీ ప్రార్థన చేస్తున్న టైంలో మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నామా? మన దోస్తాన్ని ఇక్కడ చూడండి, ఎందుకు శోధన వస్తుంది అంటే నువ్వు సరిగా ప్రార్థన చేయ. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్లే నీకు శోధనేమో. నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్లే నీకు శోధన వస్తుందేమో. ఆలోచించి నువ్వు ప్రార్థన చేయి. మోకరించు, మోకాలు వచ్చు. వంగని మోకాలని అని ఎవరు మోకాల గురించి మనం ఆలోచన చేస్తాం. ఎప్పుడు అసలు మన మోకాలు చదువుతాయా? వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట. ఎవరు మోకాలు? నీ మోకాలే. నువ్వు అనుకోండి ఎవరి మోకాల గురించి అనుకుంటున్నావు. అసలు నీ మోకాలు వంగుతున్నాయా? నిజం చెప్పడం, అసలు నీ మోకాలు వంగుతున్నాయి ఎవరి కోసమో మనం అంటాం. నీ ఘనము అంటాం. ఎంతసేపు నీ ధనము నీ ఘనము ప్రభు చేస్తారు. నా ధనము నా ఘనము ప్రభు చేస్తారు అంటావు నువ్వు. అంటే ఎంతసేపటికి ఎదుటి మనిషి వైపు వెళ్తూ చూపించడే కానీ వాళ్ళు ఎవరో మోకాలు వచ్చట్లా. నువ్వు మోకాలు వచ్చుతున్నావా? నీ నాలుక ఆయన కొనియాడుతా ఉందా? ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి కదా. మరి అసలు నీ నాలుక స్తుతిస్తుందా? సరే, వాళ్ళ నాలుక తీసి అసలు నీ నాలుక. అదే కొంతమంది నాలుగు ఓపెన్ చేస్తే అన్ని సుప్రభాతాలే అర్థమైపోయింది. కొంతమంది నాలుగు ఓపెన్ చేస్తే అన్ని పంచాంగాలే. అరే ఏంటి అసలు భూత ప్రపంచం ఇది, లేకపోతే ఏ ప్రపంచం చెప్పండి. అది ప్రార్థన ఏంటంటే మాత్రం నాలుగు వాడం. అందరు కాదు, కొంతమంది హల్లెలూయా. కొంతమంది తిడతారు కానీ కనపడరు. ఇంకా అర్థం కాదు నా బాధ. కొంతమంది తిడతారు కానీ కనపడరు. కొంతమంది తిట్టకపోయినా తిట్టినట్టు కనపడతారు. వాళ్ళ కరమని. ఎప్పుడన్నా ఒకసారి అనుకోకుండా ఒక మాట దొరికిందనుకో, ఆ టైంలో ఎవరి షోలో ఒకరు పడుతుంది, దొరికిపోతారు. అర్థమవుతున్నా మీకు? హల్లెలూయా. పెద్దోళ్ళు పెట్టారా? మనం పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నామా? ఎన్నిసార్లు విన్నాం మనం ఈ మాట? యాకోబు పెరుగులాడాడు, దీవించబడ్డాడు. దేవునితో పోరాడాడు, గెలిచాడు. పోరాడి గెలిచాడు. నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలుగా నేను మారుస్తున్నాను. అటువంటి పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డావా? దేవుని దగ్గర, మనిషి దగ్గర తప్ప ఎంత మంచి అమ్మాయో ఎంత మంచి అబ్బాయి అని మనిషి దగ్గర నువ్వు మెప్పు పొందుకున్నావు. బట్టిదే దేవుని దగ్గర మెప్పు పొందుకో. అట్లా దేవుని దగ్గర మెప్పు పొందుకో. బైబిల్లో ఒక భక్తుడి గురించి దేవుడు అంటాడు, నువ్వు బహుప్రియుడవు అన్నాడు. ఎవరన్నా వ్యక్తి? నువ్వు బహుప్రియుడవు అన్నాడు. నువ్వు అనిపించుకున్నావు ఎప్పుడన్నా? అనిపించుకోవాలి. నేను కూడా నా దేవుని దగ్గర అలా అనిపించుకోవాలి అని ఆశ నీకు కదా. అలా అనిపించుకోవాలి. నా దేవుని దగ్గర అలానే అనిపించుకో. నువ్వు బహుప్రియుడవు. చూడండి దాని గ్రంథంలో పరిగెత్తలు 9వ అధ్యాయము 23వ వచనం. ఎక్కడమ్మా? నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు. చాలు. ఎందుకు బహుప్రియుడయ్యాడు దానియేలు? అన్ని సమయాల్లో సింహాల గుహలోకి వెళ్ళే సమయం వచ్చినా సరే ఏం మానలా? ప్రార్థన చేయటం మానలా. అందుకే దేవునికి బహుప్రియుడిగా మారిపోయాడు. హల్లెలూయా. నీవు బహుప్రియుడవు. నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడే పరలోకంలో నుంచి ఈ దూతకు ఒక ఆర్డర్ వచ్చేసిందంట. ఈ సంగతిని నీకు చెప్పుడికి నేను వెళ్ళవలేను అని ఒక ఆజ్ఞ నాకు వచ్చేసింది. నేను ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థన చేసిన ఆరంభించినప్పుడే పరలోకంలో తండ్రి అయిన దేవుని నుంచి దూతకు ఆజ్ఞ వచ్చింది. ఏమని? నువ్వు వెళ్ళంటాడు. ఎక్కడికి?
దానిలో అందుకేలో అంటే ఇక్కడ నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడే నా దేవుడు పరలోకములో తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడే, నువ్వు విజ్ఞాపన చేయడం ఆరంభించినప్పుడే నా దేవుడు దీవెన వర్షము నీ ఇంటి మీద నిలిచి ఉండునట్లుగా ఆజ్ఞాపిస్తాడు. ఆశీర్వాదాలను ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడు నిజంగా మొరపెట్టడం కాదు, నిజంగా మొరపెట్టు. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి రిజల్ట్ శోధన వస్తుంది. నేను ప్రార్థన చేస్తున్నా అందుకే నాకు శోధన వస్తుంది అనుకోవద్దు. దానికి తగ్గ ప్రార్థన, దాన్ని జయించేంత ప్రార్థన నువ్వు చేయట్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేమో, జయించేంత ప్రార్థన ఇంకా నువ్వు నేర్చుకోలేదేమో, చేయట్లేదేమో, దాన్ని ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకో. ప్రార్థన జీవితాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని కట్టుకో. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయడం ఆరంభించినప్పుడే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడంట. ఆ దూతలు వచ్చి దానియేలుతో అంటున్నారు, ఏమని? నీవు విజ్ఞాపన చేయడం ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకి నేను వెళ్ళవలసిన ఆజ్ఞ వచ్చింది. అది మన దేవుని గొప్పత. నువ్వు భూమి మీద మోకాలు వేసిన వెంటనే, నువ్వు ఇంకా పూర్తిగా లేవు కాకముందే, నువ్వు ఆరంభించినప్పుడే అప్పుడే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి, ఇదిగో నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఒక వీళ్ళు ప్రార్థన చేయడం ఆరంభించినప్పుడే, నువ్వు మధ్యలో కాదు చివరిగా ఎవరు పెట్టారా, నువ్వు ఆరంభించినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించడమని, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండు, ఈ సందేశం చెప్పు, ఈ విధంగా మాట్లాడు. నువ్వు ప్రార్థన చేయడం నేను విన్నా. కొన్నెలి మధ్యాహ్నం 3 గంటల ఏం చేసాడమ్మా? దేవుడితో వచ్చి, కొన్నెలి నువ్వు చేసే దానధర్మములు, నువ్వు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఈరోజు అటువంటి సాక్ష్యం నువ్వు కూడా సంపాదించుకుందువుగాక. అదే నువ్వు ప్రార్థన చేస్తే ఈ దీవెనలు, ప్రార్థన చేయకపోతే శోధనే. ప్రార్థన చేస్తే ఈ దీవెనలు, ప్రార్థన చేయకపోతే శోధనే. నీకేం కావాలి? నెమ్మది కావాలా? శోధన కావాలా? నీకేం కావాలి? జవాబు కావాలా? ప్రార్థన చేయి. జవాబు కావాలా? ప్రార్థన చేయి. మంచి సాక్ష్యం కావాలా? ప్రార్థన చేయి. కొర్నేలు ప్రార్థించాడు, సాక్ష్యం పొందుకున్నాడు. దానియేలు ప్రార్థించాడు, సాక్ష్యం పొందుకున్నాడు. అబ్రహాం ప్రార్థన చేశాడు, సాక్ష్యం పొందుకున్నాడు. భక్తులు ప్రార్థన చేశారు, జవాబు పొందుకున్నారు. ఈరోజు నువ్వే సాక్ష్యం పొందుకుంటే దేవుడి నుంచి నువ్వు బహుపరిగా అనిపించుకుంటావా? నా సేవకుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడిని సాక్ష్యం పొందుకున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి సాక్ష్యం పొందుకుంటున్నావు? అటువంటి సాక్ష్యం పొందుకోవాలంటే నువ్వు తగ్గించుకుని మోకాలు వంచి ప్రభువునికి ప్రార్థన చేయి. కాదు, ప్రాక్టీస్ చేయి, ప్రార్థన చేయి. నీ జీవితంలో ప్రతి శోధన తొలగిపోవునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన ప్రాముఖ్యతను మాకు తెలియజేశారు. మా జీవితంలో, మా కుటుంబంలో శోధనలు రావడానికి ప్రధాన కారణము ప్రార్థన చేయకపోవడమే అని, మా కుటుంబాల్లో ప్రార్థన లేకపోవడమే అని మరొకసారి మీ లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు ప్రభా. ప్రార్థన చేయటం వలన భక్తులు జవాబు పొందుకున్నారు. ప్రార్థన చేయటం వలన భక్తులు మంచి సాక్ష్యం పొందుకున్నారు. ప్రార్థన చేయటం వలన ప్రభా నెమ్మది పొందుకున్నారు, జయం పొందుకున్నారు. నాయన, మేము కూడా ఆ విధంగా ప్రార్థన చేసి నాయన మీ సన్నిధిలో ప్రభా మీ నుంచి అనేకమైన మేలులు పొందుకునే వారి కూడా భాగ్యము దాచి దయలు తండ్రి, విలేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని సెలవించాం. ఆ విధంగా మేము ప్రభా మీ సన్నిధిలో మెలకుగా ఉండి ప్రార్థించువారంగా నీ మాటకు కట్టుబడి లోబడిన వారికి తన సహాయం చేయండి. విత్తబడిన ఈ మాటలు ప్రభా నీ బిడ్డల హృదయాల్లో నూరంతలుగా పలికించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.